రాష్ట్రంలో అయితే ఉపాధి కూలీ అని అంటున్నారు, ఉపాధి హామీ, జాతీయ ఉపాధి హామీ పథకం అని అంటున్నారు. ఇప్పుడు దాని పేరు మార్చి బీబీజీ రామ్జీ అనే పేరుతోటి కొత్తగా పేరు మనకు పలకరాకుండా పలకాల్సిందే, అది మార్చారు. సరే, అది పేరు ఏది పెట్టినా మనకేం అభ్యంతరం లేదు. కానీ ఏం చేసిందంటే ఇప్పటిదాకా మనకు పని ఏదైతే ఉందో అది ఢిల్లీ నుంచి మనం చేసిన పనికి 100 రూపాయల కూలీ ఉంటే 90 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పటిదాకా ఉన్న కానూన్ అది. ఎందుకంటే మనం కట్టిన పన్నులు ఇవన్నీ రాష్ట్రానికి ఎంత పోతున్నాయో కేంద్రానికి కూడా పోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేసింది ప్రభుత్వం, మేము 90 రూపాయలు ఇవ్వము, మేము 60 ఇస్తాం, మీరు 40 ఇవ్వరు అని కానూన్లో మార్చింది. ఏమవుతుంది, ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు అనేక రాష్ట్రాల్లో వాళ్ళు డబ్బులు లేక అప్పులయ్యి రాష్ట్రాలు అనేక పథకాలు ఎత్తేస్తున్నారు, స్కీములు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు నీకు ఈ ఉపాధి కూలీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము 100 రూపాయల రాష్ట్రం ఇవ్వకపోతే బాధ్యత రాష్ట్రందే అని. రాష్ట్రం ఇవ్వకపోతే కేంద్రం నుంచి కూడా డబ్బులు రావు, కేంద్రం డబ్బులు రాకపోతే రేపు ఇప్పుడున్న 100 రోజుల పని కూడా ఉండే పరిస్థితి లేదు, ఆయనతో బంద్ అయ్యే పరిస్థితి. అది బంద్ అయితే నష్టమే అలాంటి పేదోళ్లకు, రోజు రెక్కల కష్టం మీద ఆధారపడేటువంటి కష్టజీవులకు. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 4 రూపాయలు కైకిలు పెంచాలా, ఓ 4 రోజుల పని ఎక్కువ కల్పించాలా. కేంద్రం ఇప్పటిదాకా ఇస్తున్న పద్ధతుల్లో కనీసం ఆ 90% అన్న కేంద్రం ఇస్తే పని జరగటానికి అవకాశం ఉంటుంది. ఇది మార్చినాక ఇప్పుడు మీకు ఈ 4 రోజుల నుంచి సురైంది, రోజు ముఖం చూపెట్టాలా, ముఖం చూపెట్టి పనికి పోవాలా, మళ్ళా చెప్పిన టైం దాకా అన్నీ పనిచేసే దగ్గర ఉండాలా. మధ్యాహ్నం ఇంత ఎండ కొడుతున్నా ఒక నీళ్ళ బాటిల్, ఒక నీళ్ళు ఉండయి, ఒక టెంట్ ఉండదు, ఒక ఏ రకమైన సౌకర్యాలు లేవు, ఈ ఏం లేకుండా ఎవడు పట్టించుకునేది లేదు. నువ్వు మధ్యాహ్నం 1 తర్వాతనే నువ్వు అటెండెన్స్ ఇస్తే నీకు కైకిలు వస్తుంది. అది ఎంత వస్తుంది ఏంది మళ్ళీ కొలతలే దానికి. కానీ ఈ ఎండాకాలం నోరెండిపోయి ఎంతసేపు మనం ఎండలు ఉంటాం, ఎంతసేపు పని చేస్తాం, ఎంత మన కైకిలు పడుతుంది అంటే ఇట్లాంటి నిబంధనలు పెట్టి నువ్వు 4 గంటలు ఒకవేళ చెప్పిన టైం దాకా నువ్వు లేకపోతే నువ్వు పని చేసినా నీకు కైకిలు రాదు. అంటే ఇట్లాంటి కొత్త చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి మనందరికీ తెలుసు, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మనం కొట్లాడకపోతే మన గురించి ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు మన దేశమంతటా ఇట్లాంటి ఈ చట్టంలో మార్పుల్ని వెనక్కి తీసుకోవాలా, పాత చట్టం ప్రకారం కేంద్రం నిధులు కేటాయించాలా, ఇట్లాంటి కొత్త నిబంధనల మూలంలో లక్షల కోట్ల రూపాయలు దోసుకొని తింటున్నారు. ఒక ఆయన ఈ మధ్యలో ఒక పేపర్లో టీవీలో ఒక వార్త వచ్చింది, పెద్దోళ్ళు టాటా, బిర్లా, అంబానీ, ఆదాని ఇట్లాంటి పెద్ద కంపెనీలకు గత 5-10 ఏళ్ళల్లో 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చి మాఫీ చేసేసింది ప్రభుత్వం. 16 లక్షల కోట్లు అంటే మనలాంటి కూలోళ్ళందరికీ 10 ఏళ్ళ దాకా ఇంట్లో కూర్చోబెట్టి తినబెట్టేంత డబ్బులు కొద్ది మందికి మాత్రం ఇచ్చి మాఫీ చేసేసింది. మరి 4-5గురిని అట్లా నడపగలిగిన వాళ్ళు మనలాంటి వాళ్ళకు 4 రూపాయలు పైకి ఇచ్చి కొంచెం ప్రశాంతంగా బతికేటట్టు ఉంచాలి కదా. కానీ ప్రభుత్వం అట్లా చేసే పరిస్థితి కనబడతలేదు. అందుకోసం మా రిక్వెస్ట్ ఏంటంటే, మనం పని చేసుకున్నాం, కానీ ఈ పని ఉండాలంటే ఈ చట్టంలో మార్పులు రావాలి. ఈ కనీసం మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీరు 2 పూటలన్నా కనీసం తిండి తిని బతకాలంటే ఈ చట్టంలో మార్పు రావాలి. అయితేనే భవిష్యత్తులో మనకు ఈ ఉపాధి కూలి ఉండేటట్టున్నది. ఎందుకంటే కొత్తగా వ్యవసాయంలో ఇక మనకు పని పెరిగే పరిస్థితి కనబడతలేదు, యంత్రాలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు వచ్చినాక ఈ పని కూడా లేకుండా పోతే మన బతికేం కావాలి, అందరు అయ్యే పరిస్థితి.
మనకే కాదు, ఈ ప్రభుత్వం ఒక్క వ్యవసాయ కూలీలకే ఇట్లాంటి నష్టం మొన్నటిదాకా రైతులకు ఇప్పుడు మనం చూస్తున్నాం యూరియా కొరత పెద్దగా, రోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. యూరియా సరఫరా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, తగినంత కోరాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు రైతులకు ఆ పరిస్థితి ఉన్నది. రెండోది, ఇప్పుడు మనం వాడే కరెంటు కానీ, రైతులు వాడే కరెంటు కానీ, ఇదంతా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చట్టం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలో, హర్యానాలో, లేదా శ్రీలంక మన పక్కన రాజస్థాన్లో ఏ రాష్ట్రంలో అయినా ఒకే ధర ఉండాలా, ఒకే చట్టం ఉండాలని ఈరోజు కరెంటు అంటే విద్యుత్ సవరణ చట్టం అని తీసుకొచ్చింది. అప్పుడు నీకు కొన్ని రాష్ట్రాల్లో ధరలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఆధారంగా తీసుకొని మనకు కూడా ధరలు పెంచితే ఇప్పుడు ఈ ఉచిత కరెంటు ఉండదు, 200 యూనిట్లు ఫ్రీ ఉండదు. ఒకవేళ ఫ్రీ ఇవ్వాలంటే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్కి కట్టాలి, కడితేనే కరెంటు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి దాని మూలంగా పేదోడు ఎట్లా బతకాల? మనకేమో ఒకవైపు పని లేకుండా పోతుంది, కూలీ తక్కువ ఉన్నది, కుటుంబం బతకాలంటే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు కనీస వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకు ఇట్లాంటి ప్రభుత్వ చట్టాల మూలంగా పేదోడికి నష్టం జరుగుతూ ఉన్నది, రైతులకు నష్టం జరుగుతూ ఉన్నది, కూలీలకు నష్టం జరుగుతూ ఉన్నది. రెండో వైపు ఈరోజు మన ఈ నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసింది. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలంటే ఆ 5 లక్షలతోటి అవుతుందా? కాదు, ఇంకా కనీసం ఇంకొక 5-6 లక్షలు కావాలా. మనం చేసే కష్టానికి మనకు రూపాయి మిగిలే పరిస్థితి లేదు. ఇందిరమ్మ ఇల్లు మనం ఏడ కట్టగలుగుతాం? కాబట్టి ఈ ప్రభుత్వం పేదోడికి ఆదుకోవటానికి ఉండాలంటే కష్టజీవులంతా మనం మన హక్కుల కోసం అడగాలి. అడగకపోతే ఏదో ఓట్లు వచ్చినప్పుడు నాయకులు వచ్చి నీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఆ తర్వాత ఓట్లు అయినాక గద్దె మీద కూర్చున్నాక మన గురించి ఎవడు పట్టించుకోడు. మనం అవే మాటలు నమ్మి మనం కూడా నాకు వాళ్ళని నచ్చి చెప్పిర్రా, వాళ్ళని నచ్చి అడిగిర్రా, నాకు ఇల్లు లేదంటే వాళ్ళు పట్టించుకున్నారు, నాకు రేషన్ కార్డు లేదంటే వాళ్ళు పట్టించుకున్నారు అంటే అయ్యే పరిస్థితి ఏం లేదు. కాబట్టి నా సూచన ఏంటంటే మనం సంఘాలు పెట్టుకోవాలి, కూలి సంఘాలు పెట్టుకోవాలి, మన కూలి రేట్ల కోసం కొట్లాడాలి, ఉపాధి హామీ పని 125 రోజులు అమలయ్యేటట్టు కొట్లాడాలి, ఈ చట్టాలు మార్చేటట్టు కొట్లాడాలంటే మీలాంటి వాళ్ళు ఆలోచించండి. నేను అనేది రేపటి సంది మీరు అందరూ పని బంద్ చేసి రమ్మని అనట్లే, కానీ ఏదో ఒక టైంలో ఇప్పుడు ఈ ఎండ వస్తుంది, మరి 2 కొట్టిన దాకా మనం ఎండలు ఎట్లుంటాం? కనీసం మనం మనుషులం కదా, మనమేం యంత్రాలంగా మిషన్లంగా. మనుషులకి దూపు అవుతుంది, నీళ్లు లేవు, ఒక టెంట్ లేదు, ఒక నీడ లేదు, మరి ఎట్లా? కాబట్టి అడగండి అమ్మాయిని అన్నం పెట్టది. కొట్లాడటానికి మీరందరూ కూడా కలిసి రావాలా. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే కొట్లాడితేనే పరిష్కారం అవుతాయి. తెలంగాణ ఉట్టి నచ్చిందా? కేసీఆర్ ఒక్కోడు మాట్లాడితే వచ్చిందా? అందరు కొట్లాడితే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ ఉపాధి హామీ మన పని రక్షించాలన్నా, మన సమస్యలు పరిష్కారం కావాలన్నా మనం అందరం పేదోళ్ళం కష్టపడి కొట్లాడితేనే పరిష్కారం అవుతాయి. ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళేదో 100, 500, 1000 ఇవ్వచ్చు, ఆ తర్వాత మన ముఖాలు ఎవరు చూడరు. కాబట్టి మీరందరూ ఒకవేళ ఏదన్నా అట్లా మనం కొట్లాడదాం, మేము సిద్ధపడితే మేము యాడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం, మేము మీ పక్షాన్ని నిలబడటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాట్లాడకుండా ఇక నా దేవుడు నాకు ఇట్లని రాసి పెట్టిండు, ఏదో నేను ఇట్లనే కష్టం చేసుకుంటా పోతా, నా బాధలు నేను పడతా అంటే మన బాధలు తీర్చడానికి దేవుడేం ఖాళీగా లేడు. దేవుడి దగ్గర కూడా నువ్వు పూజ చేస్తేనే కదా కనికరించేది. అట్లా నీ సమస్య పరిష్కారం కావాలంటే నువ్వు అడిగితేనే కదా పరిష్కారం కోసం కూడా ఆలోచించేది. అందువలన గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కంటే గాలికి ఆగుతుందా? అందువల్ల మన కష్టాల కోసం మనం కొట్లాడదాం. మీరు మన కూలి సంఘాలతోటి మన పేదోళ్ళ పక్షాన మేము కొట్లాడడానికి మీకోసం ఒక్క నిమిషం మీకోసం నిలబడటానికి సిద్ధం. ఏదన్నా ఇష్యూ ఉంటే, ఏదైనా సమస్య ఉన్నా